గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ రెండు ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యూజింగ్ ఇండైరెక్ట్ మెథడ్. ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ రీకన్సిలేషన్ ఆఫ్ ఎర్నింగ్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2016. మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ కంపేర్ టు బ్యాలెన్స్ షీట్స్ 2015 అండ్ 2016కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి కాస్ట్, అది లాస్ట్ కాదు, కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ సోల్డ్ వాజ్ 1,15,200. కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ సోల్డ్ వాజ్ 1,15,200. ఓకే, ఇప్పుడు మన ఇండైరెక్ట్ మెథడ్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి ముందు మనం కొన్ని వర్కింగ్ నోట్స్ రాసుకోవాలి. అది ముందు చెప్తాను. ముందు వర్కింగ్ నోట్స్ చెప్పిన తర్వాత మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్కింగ్ నోట్స్ వచ్చి ఫస్ట్ది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్స్ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఇయర్ బిగినింగ్లో 19,200, ఇయర్ ఎండింగ్లో 21,120. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బిగినింగ్లో 19,200, ఎండింగ్లో 21,120. దీనికి ఏం చేయాలంటే, ఇయర్లో మనం ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఎంత అరేంజ్ చేసామంటే 1,40,800. 1,40,800. ఈ త్రీ వాల్యూస్ని తీసుకుంటాం. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అట్ ద బిగినింగ్ 19,200కి ఇయర్లో మనం అరేంజ్ చేసినటువంటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ యాడ్ చేయాలి. 1,40,800ని యాడ్ చేస్తే 1,60,000 వస్తుంది. దీనికి ట్యాక్స్ పేయబుల్ 2016లో ఉన్నటువంటి అట్ ద ఎండ్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంది అంటే 21,120. దీన్ని లెస్ చేయాలి. అప్పుడు మనకి ట్యాక్స్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, బిగినింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్కి ఆ ఇయర్లో మనం అరేంజ్ చేసినటువంటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ యాడ్ చేసి ఇయర్ ఎండింగ్ ట్యాక్స్ పేయబుల్స్ 2016లో ఇచ్చినటువంటి వాల్యూని లెస్ చేస్తే మనకి ట్యాక్స్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 1,38,880 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ ఆన్ ఎక్విప్మెంట్ సోల్డ్. ఏదైతే ఎక్విప్మెంట్ని మనం సోల్డ్ చేసామో దాని మీద డిప్రిసియేషన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ బిగినింగ్ది ఎండింగ్ది అండ్ రెండు తీసుకోవాలి. అలాగే ఆ ఇయర్లో అరేంజ్ చేసిన డిప్రిసియేషన్ ఎంతో తీసుకోవాలి. పైన మనకి వాల్యూస్ ఇచ్చారు చూడండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ 1,92,000 బిగినింగ్లోను, 2,11,200 ఎండింగ్లో. అలాగే ఈ ఇయర్లో అరేంజ్ చేసినటువంటి డిప్రిసియేషన్ మనకి ఎంత అంటే 96,000. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బిగినింగ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 1,92,000కి ఇయర్లో అరేంజ్ చేసిన డిప్రిసియేషన్ 96,000ని యాడ్ చేస్తే 2,88,000 వస్తుంది. దీంట్లోంచి ఇయర్ ఎండింగ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 2,11,200ని లెస్ చేయాలి. చేస్తే మనకి 76,800 వచ్చింది కదా. ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ రిటర్న్ ఆఫ్ ఆన్ ఎక్విప్మెంట్ సోల్డ్ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేసిన వర్కింగ్ నోట్స్ ఏంటంటే, సేల్ ప్రైస్ ఆఫ్ ఎక్విప్మెంట్. సేల్ చేసినటువంటి ఎక్విప్మెంట్ యొక్క ప్రైస్ ఎంత అనేది తెలుసుకోవాలి. అసలు కాస్ట్ ప్రైస్ ఎంత దాంది అంటే చూడండి, ఎంత సోల్డ్ చేసామో మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ సోల్డ్ వాజ్ 1,15,200. 1,15,200.
1,15,200 దాని యొక్క కాస్ట్. ఓకే, ఈ 1,15,200 కాస్ట్ ప్రైస్కి మనం ఏం లెస్ చేయాలంటే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఇంతకుముందు దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసాం. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత అంటే 76,800ని లెస్ చేస్తే 36,400 వస్తుంది. యాక్చువల్గా దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే మనకి ఎలా వస్తుంది అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ అని చెప్పి ఫ్రంట్ చూడండి, ఎక్విప్మెంట్ సేల్ చేయడం మీద వచ్చినటువంటి ప్రాఫిట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ 19,200, కొంచెం పైకి వెళ్ళింది, అది కిందకుంటుంది. ఎంత అంటే 19,200 ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఆ 19,200ని యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎలా వస్తుందంటే మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు ఆల్రెడీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1,15,200. దాంట్లోంచి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి 76,800ని లెస్ చేస్తే 36,400 వస్తుంది. ఈ 36,400లో మనకి ఆ సేల్ చేసినటువంటి ఎక్విప్మెంట్ మీద ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎంత అంటే 19,200. సో ఆ ప్రాఫిట్ని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్, ఆ ఎక్విప్మెంట్ మనం ఎంతకి సేల్ చేసాం అనేది వస్తుంది. అది ఎంత అంటే 57,600. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్. ఇది ఎలా వస్తుంది అంటే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చాడు. ఆ రెండింటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ సోల్డ్ 1,15,200 లెస్ చేయాలి. ఫస్ట్ బిగినింగ్ బ్యాలెన్స్ తీసుకోండి. బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించిన 2015 వాల్యూ మనకి కంపేర్ టు బ్యాలెన్స్ షీట్స్లో 2015 వాల్యూ బిగినింగ్ వాల్యూ అవుతుంది కదా. బిల్డింగ్స్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎంత ఇచ్చాడు వాల్యూ అంటే 5,76,000 ఇచ్చాడు. దాంట్లోంచి మనం సేల్ చేసాం ఎక్విప్మెంట్, సేల్ చేసిన ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ ఎంత అంటే 1,15,200. అది లెస్ చేస్తే ఎంత వస్తుంది? 4,60,800 వస్తుంది. ఈ 4,60,800లోంచి 2016లో ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ వాల్యూ 9,21,600ని మనం లెస్ చేయాలి. లెస్ చేస్తే ఆ ఇయర్లో మనం పర్చేస్ చేసినటువంటి బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ యొక్క వాల్యూ వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఆ ఇయర్లో అసలు ఎంత పర్చేస్ చేసామో తెలియాలి అంటే స్టార్టింగ్ బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్కి 5,76,000కి ఆ ఇయర్లో ఎంత ఎక్విప్మెంట్ సోల్డ్ చేసామో దాని యొక్క కాస్ట్ని లెస్ చేయాలి. 1,15,200ని లెస్ చేస్తే 4,60,800 వస్తుంది. దీంట్లోంచి ఆ ఇయర్ ఎండింగ్లో ఇచ్చినటువంటి బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ వాల్యూని లెస్ చేస్తే ఆ ఇయర్లో మనం ఎంత ఎక్విప్మెంట్ పర్చేస్ చేసామనేది తెలుస్తుంది. రిమైనింగ్ ప్రాబ్లం నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. థ్యాంక్ యూ.